హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా గ్రూప్ 2 4 కోర్స్ అంటే పొలిటికల్ కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీ, దాంతోపాటు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ అండ్ పాలిటీ టెస్ట్ సిరీస్ అండ్ ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్, ఇంక రిమైనింగ్ అన్ని ఏపీఎస్ 300 ఎంసీక్యూస్ అన్ని కూడా మీకు ఓన్లీ ₹1 ప్రైస్గా మీకు అందించడం జరుగుతుంది డిఎన్ఆర్ అకాడమీ త్రూ. సో అది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ సండే వరకు ఆ యొక్క ఆఫర్ని వ్యాలిడిటీగా ఉండడం జరుగుతుందని. సో ఇది 6 months వ్యాలిడిటీ. అప్పటికి మన ఎగ్జామ్ అయితే క్లియర్ అవుతుంది కాబట్టి సో అంతవరకు పెంచడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ 1 year ఉంటే 1 year వరకు కూడా పెంచేవాళ్ళం. సో ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈరోజు 2 ద లాస్ట్ డేట్. సో ఈ రోజుతో ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఎవరైనా సరే దీన్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే, ఈ కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. యూ కెన్ గో త్రూ అండ్ డౌన్లోడ్ ఇట్ అండ్ జాయిన్ అవర్ కోర్సెస్. సో మనం ఏంటంటే ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్లో మనం ఆల్రెడీ 3 months కరెంట్ అఫైర్స్ నవంబర్, అక్టోబర్ అండ్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 months కరెంట్ అఫైర్స్, 3 months కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం గ్రూప్లో షేర్ చేసాం కదా. సో అవి ఏంటో కరెంట్ అఫైర్స్ చూద్దాం. నవంబర్ మంత్ సంబంధించి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. సో పాలిటీ కోర్సెస్ తీసుకునే వాళ్ళు కూడా ఆ కరెంట్ అఫైర్స్ వస్తాయి అండ్ ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ కూడా వీఆర్ ప్లానింగ్ టు గివ్ ఆల్ స్టూడెంట్స్. సో డోంట్ వరీ. సో వీడియోలో మనం నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఇది టోటల్ నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన డాక్యుమెంట్. సో ఇది మనకి యాప్లో అవైలబుల్గా ఉంది. నేను మీకు ఏంటంటే బ్రీఫ్గా ఒక హెడ్లైన్స్ రూపంలో మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ప్లాన్ చేస్తాను. సో మీరు చూడొచ్చు, మనకి ఎకానమీలో మనకి జాయింట్ ఫోర్సెస్ ఉంది. మనకి చాప్టర్ 1లో ఇండియా యూఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి అది ఇక్కడ జరిగింది. ఇది మనకి ఏ ఇయర్లో జరిగిందని చెప్తున్నాం. నవంబర్ 22nd మన యూఎస్లో జరిగింది. అది సేమ్ ఎడిషన్ మనకి మేఘాలయ కూడా జరిగింది. సో ఇంతకుముందు మనకి ఇండియాకి యూఎస్ మధ్య ఉన్న వేరే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే యూత్ అభ్యాస్. సో అదొకసారి చూసుకోవాలి. దీంతో పాటు మనకి ఇండియా ఇండోనేషియా జాయింట్, అసలు మన ఏంటంటే ఇండియాకి వేరే కంట్రీస్ ఉన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటో చూడాలి. వీళ్ళేంటంటే గౌడ శక్తి ఉంటుంది, ఇది ఆర్మీ ఉంది. మనకి ఇండియాకి మనకి ఇండోనేషియాకి సంబంధించిన జాయింట్ ఎక్సర్సైజ్ అది ఎక్కడ జరిగిందో వేరే ఉంది. తర్వాత మనకి ఇండియాకి ఆస్ట్రేలియాకి ఉన్న మిలిటరీ ఎక్సర్సైజ్ ఆస్ట్రా హింద్ ఎక్కడ జరిగింది అని చూసుకోవాలి. పూర్వీ ప్రహార్ అంటే ఏంటంటే ఇండియా లాంచెస్ ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సర్సైజెస్, దానికోసం వీళ్ళు మెన్షన్ చేశారు. ఇండియన్ నేవీ సబ్‌మరీన్ ఐఎన్ఎస్ వేలా అరైవ్డ్ ఇన్ కొలంబో కమిషన్ చేశారు. సో అది మనకి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మరీన్, ఇది ఇండిజినియస్, ఇది డీజిల్ ఎలక్ట్రిక్, నాట్ అటామిక్. ఓకే. DoD సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ మెయిడెన్ ఫ్లైట్ టెస్ట్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ అని చెప్తున్నారు. మనకి ఎక్స్క్యూజ్ మీ, LRLACM. ఓకే, అది ఒడిశాలో టెస్ట్ చేశారు. న్యూ వేరియంట్ ఆఫ్ ఇది నిర్భయ్కి న్యూ వేరియంట్ అని చెప్పారు. సో ఈ కరెంట్ అఫైర్స్ మన గ్రూప్లో ఉంది. దీనిలో టూ డెవలపర్స్ ఉన్నారు. భారత్ డిఆర్డీఓతో పాటు భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది కొంచెం ఇంపార్టెంట్. డిఆర్డీఓ అంటే అందరూ పెట్టేస్తారు, బట్ రిమైనింగ్ ఏంటి ఇంపార్టెంట్, అది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇండియన్ నేవీ డే మనకు తెలిసిందే December 4 ఈసారి, కానీ వైజాగ్లో జరగలేదు, మనకి ఒడిశాలో చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లూ ఫ్లాగ్ బ్రిడ్జ్ పూరిలో చేశారు. ఎయిర్ ఫోర్స్ డే October 8. అది ఏ ఇయర్లో వాళ్ళు సెలబ్రేట్ చేశారు? 22nd, 23rd అండ్ 24లో ఏ ఇయర్ సెలబ్రేట్ చేశారు ఉంది. మనకి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనకి ఇండియాస్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆకాశ్ వెపన్స్ని మనం ఏ కంట్రీకి సేల్ చేసామంటే అర్మేనియా. ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్కి మనం బ్రహ్మోస్ని ఫిలిప్పైన్స్కి ఇచ్చాం ఇంతకుముందు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆకాశ్ వెపన్స్ని అర్మేనియాకి ఇచ్చాం. ఓకే, సో వాట్ ఈజ్ ఆకాశ్ మిషన్, ఆకాశ్ వెపన్స్ కోసం కూడా మనం తెలుసుకోవాలి. మిసైల్ టెక్నాలజీ గైడెడ్ రెస్పాన్స్ సిస్టంలో మనకి ఆకాశ్, అగ్ని, మనకి ఏవైతే ఉన్నాయో పృథ్వీ, అవన్నీ వాటి కోసం మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి డీటెయిల్గా ఆకాశ్ మిషన్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇండియా న్యూ మిసైల్ గన్ సిస్టమ్ ఫ్రమ్ రష్యా. దానికంటే ఫస్ట్ ఇక్కడ మనం ఆ గన్ సిస్టమ్ ఏంటో ఫస్ట్ చూసుకోవాలి.
పాన్సర్ ఎస్ సిస్టమ్ ఈజ్ ఎ మొబైల్ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్. ఈ పాన్సర్ ఎస్ సిస్టమ్‌ని మన ఇండియా ఏ కంట్రీ నుండి తీసుకుందని అడిగే ఛాన్స్ ఉంది. రష్యా. ఇండియా, సింగపూర్ బయోలాటరల్ ఎక్స్చేంజ్ నేమ్ అగ్ని వారియర్. ఎక్కడ జరిగింది కూడా ఇంపార్టెంట్. ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇది ఈ మనమేంటంటే ఐఐటీ డెవలప్ చేసినప్పుడు కొన్ని 1 ఆర్ 2 క్వెషన్స్ అయితే మన ఎగ్జామ్‌లో పడుతుంటాయి. సో, మనం అవి కూడా చూసుకోవాలి. ఏ ఐఐటీ ఈ యొక్క టెక్నాలజీ అండ్ ఇన్నోవేటివ్‌గా ఇన్నోవేషన్ చేసిందని చెప్పి. సో, ఐఐటీ కాన్పూర్ అయితే అనలెక్సిస్ స్టెల్త్ టెక్నాలజీ అని చెప్పి డెవలప్ చేసింది. సో, దానికోసం మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకే. తర్వాత ఇండియన్ ఆర్మీ లాంచ్ ఏకలవ్య. ఇది ఇంపార్టెంట్. ఏకలవ్య ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ట్రైనింగ్ అంది ఎవరు లాంచ్ చేశారు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆర్ సమ్ అదర్ అని చెప్పి ఇస్తారు. నన్ ఆఫ్ ది అబోవ్ సంథింగ్. ఇండియన్ ఆర్మీ. కొన్నిసార్లు థీమ్ కూడా అడగొచ్చు. ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అని చెప్పి. ఓకే. ఇండియన్ టెస్ట్ సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్స్ మిసైల్. సబ్‌మెరైన్ నుండి బాలిస్టిక్ మిసైల్‌ని లాంచ్ చేశారు. సో, దాని పేరు K4. ఓకే. మరేంటంటే అక్కడ ఏ సబ్‌మెరైన్ అనేది ఇంపార్టెంట్. చూడొచ్చు ఐఎన్ఎస్ అరిహంత్ సబ్‌మెరైన్. ఓకే. కేఫ్ ఐఎన్ఎస్ అరిహంత్ నుండి మనం ఇప్పుడు ఐఎన్ఎస్ అరిహంత్ కోసం కొంత తెలుసుకోవాలి. ఓకే. ఆపరేషన్ తామరిస్క్ అంటే ఏంటి? అంటే మనకి ఇది మన సిలబస్‌లో లేకపోవచ్చు. బట్ కొన్నిసార్లు ఔట్ ఆఫ్ బాక్స్ వచ్చినప్పుడు ఇవి పడుతుంటాయి. అది కోల్డ్ వార్ టైమ్‌లో మనకి జరిగినటువంటి గ్యాదరింగ్ అన్నమాట. ఓకే. ఇది మనకి 2008కి సంబంధించింది. చాప్టర్ 2 ఆఫ్ ఎస్ఎన్‌టి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ సర్జ్ బై 13.5% గిగావాట్స్ సిన్స్ అక్టోబర్ 2023. అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఉన్న డేటా ఇది. ఓకే. రిమైనింగ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి క్లియర్‌గా. సోలార్ ఎంతుంది? విండ్ ఎంతుంది? లార్జ్ హైడ్రో ఎంతుంది? అని చెప్పి ఇది టోటల్ ఇంక్లూడింగ్ టోటల్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ 211 36.36 గిగావాట్స్. ఓకే. స్కీమ్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పీఎం కుసుమ, పీఎం సూర్యఘర్, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్, పీవీ మోడల్స్. ఓకే. ఇట్లాంటివన్నీ. ఆపరేషన్ ద్రోణగిరి అంటే ఏంటి? ద్రోణగిరి మీన్స్ ఆపరేషన్ నేషనల్ జియోస్టాటికల్ ఇన్ఫర్మేషన్ కోసం ఆపరేషన్ ద్రోణగిరిని లాంచ్ చేశారు. ద్రోణగిరి పర్వతానికి సమ్ మైథలాజికల్ ఎవిడెన్స్ ఉంది. సో, మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే. సో, అది మెయిన్‌లో మనకి ఐఐటీ ఇంపార్టెంట్. ఐఐటీ తిరుపతి. ఓకే. ఇండియాస్ ఫస్ట్ ఏఐ డేటా బ్యాంక్ ఎవరు లాంచ్ చేశారు? థీమ్ ఏంటి? కాప్ సమ్మిట్‌లో హైలైట్స్ ఏంటి? 28 ఎక్కడ జరిగింది? 27 ఎక్కడ జరిగింది? క్రోనలాజికల్ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. దానిలో థీమ్ ఏంటి? హైలైట్స్ ఏంటి? సింపుల్‌గా మీకు ప్రతిదీ ఉంది. బాకులో జరిగింది. ప్రెసిడెంట్ ఎవరు? ఎప్పుడు జరిగింది? థీమ్ ఏంటి? ఇన్వెస్టింగ్ ఇన్ ఎ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. ఇన్వెస్టింగ్ ఇన్ ఎ లివబుల్ అందరికి కూడా భూమి మీద నివసించడానికి కలిగినటువంటి పెట్టుబడి అని. అసెస్మెంట్స్ ఏంటి? ఔట్‌కమ్స్ ఏంటి? ఓకే. ఔట్‌కమ్స్ ఏంటి? క్లియర్‌గా ఉంది. 2035 కల్లా ఏం సాధించాలి? మన ఇండియా ఎందుకు అపోజ్ చేసింది? అది కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే. యాక్చువల్లీ ఇది మన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంబంధించి బట్ ఎనీవే వస్తే గెస్ చేసింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ న్యూస్ కాబట్టి బాంబ్ సైక్లోన్ ఈకల్ని హిట్ చేసింది. టైఫూన్, హరికేన్ అండ్ సూపర్ టైఫూన్ ఉసాగి. అంటే జస్ట్ నేమ్స్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో వస్తే ఎట్లా ఫేస్ చేయాలని చెప్పి పెట్టడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో. సో, దానికోసం గ్లోబల్ ప్లాస్టిసిటీ మనకి ఎన్విరాన్మెంట్‌లో ఉంది కదా! చాప్టర్ 4 ఆర్ 5 ఎస్‌డబ్ల్యూపీసీ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్. సో, దానికోసం ఇవ్వడం జరిగింది. గ్లోబల్ ప్లాస్టిసిటీ స్టాటిక్ డేటా. Armenia becomes 104 member of ISC International Solar Alliance. రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే. ఇది ఇంపార్టెంట్.
ఐఎస్ఏలో ఇంటర్నేషనల్ 100th మెంబర్ ఎవరని చెప్పి? పరాగ్వే. హెడ్ క్వార్టర్ గురుగ్రామ్లో ఉంది, వాళ్ళ మీద తెలిసిందే. ఇది చాప్టర్ 5 ఆఫ్ ఎస్ఎన్డి. సౌత్ ఆఫ్రికా డిక్లేర్స్ ఫుడ్ బోర్న్ ఇల్నెస్ as a నేషనల్ డిజాస్టర్. ఇంపార్టెంట్ ఏ కంట్రీ అంటే మనకి సింపుల్ 1 వర్డ్లో వచ్చేస్తుంటాయి. సో అందుకు ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్గా. అంటే 1 వర్డ్లో ఇట్లాంటి ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, అందుకు ఇవ్వడం జరిగింది. COP29 ఇది గ్లోబల్ మ్యాచ్ మేకింగ్ ప్లాట్ఫామ్ అంది ఏ యొక్క సమ్మిట్లో లాంచ్ చేశారు? కాప్లోనా, లేదంటే మనకి యుఎన్ సమ్మిట్లోనా, ఇట్లా వేరే ఇంటర్నల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనా, ఇట్లాంటి. ఓకే, అది మనకి COP29. దానిలో ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారు కూడా ఇవ్వడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ ఏ ల్యాబ్ TM2 స్పేస్. ఓకే, ఇవి దానికోసం డీటెయిల్ ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆల్సో కెన్ యాక్సెస్. ఓకే, which organization announced first in the world challenge ICMR. The detailed information you can read. Telugu medium students also you can read. ISRO science implementation with agreement with Australian Space Agency for Gaganyaan mission. సో అడగచ్చు, ఇస్రో రీసెంట్గా ఏ స్పేస్ ఏజెన్సీతో గగనయాన్ మిషన్ కోసం పెట్టింది? మన రీసెంట్ రష్యా పెట్టేస్తాం, బట్ ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ డ్రగ్ కోసం వరల్డ్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఫౌండెడ్ నియర్ సోలమన్ ఐలాండ్స్. సో కోరల్ రీఫ్ కోసం మనకి ఉంది కాబట్టి, సో దానికోసం మనకి చాప్టర్ 3 ఉంది. సో అందుకని మనం ఇవ్వడం జరిగింది. వరల్డ్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ అనేది మన సోలమన్ ఐలాండ్స్లో ఉంది, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనుకుంటాం. సో దానికంటే పెద్ద దీనిలో ఉంది. వరల్డ్ ఫస్ట్ పేటెంట్ ఫర్ యానిమల్ సప్లిమెంట్ ఫినోఫోమ్. ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన ఎన్విరాన్మెంట్ టాపిక్ చాప్టర్ 5. ఐఐటి మద్రాస్ ఆల్రెడీ చెప్పాను, ఐఐటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికోసం ఇస్రోతో టైఅప్ అయింది. లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్మెంట్ కోసం. రైవింగ్ కన్సర్న్ ఓవర్ లస్సా ఫీవర్ అవుట్ బ్రేక్స్. లస్సా ఫీవర్ అవుట్ బ్రేక్ దీనివల్ల రావచ్చు అని వచ్చు, క్యాట్స్, మంకీస్, ర్యాట్స్ ఇట్లాంటివన్నీ. సో దానికి ఇంపాక్ట్స్ ఏంటి? ఓకే, విచ్ ఐఐటి డెవలప్డ్ వాటర్ పొల్యూటెంట్ డిటెక్టివ్ ఏరో ట్రాక్ అని అడగచ్చు. ఐఐటి బాంబే. ఓకే, ఏరో ట్రాక్. ఇస్రో సక్సెస్ఫుల్ లాంచ్ GSAT-20 ఆన్ SpaceX Falcon 9 రాకెట్ ఇన్ ద యుఎస్. దానికోసం మనకి డీటెయిల్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనకి ఎగ్జామ్లో వచ్చేలా ఉంది. ఓకే, యూనిట్ స్పేస్ లిమిటెడ్ మనకి ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్. ఇంతకుముందు మనకి ఆంధ్రస్ లిమిటెడ్ ఉండేది, ఇప్పుడు ఇస్రోలో NSAL వచ్చింది. సో డీటెయిల్డ్ DRDO సక్సెస్ఫుల్లీ ఇండియాస్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. హైపర్సోనిక్ మిసైల్స్ దానికోసం డీటెయిల్. వాట్ ఇస్ హైపర్సోనిక్ మిసైల్ అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో బ్రీఫ్ స్టాటిక్ డేటా కోసం. డన్లిన్ ఏ నియర్ 13 పీసెస్ స్పాట్ ఇన్ కేరళ బర్డ్ ఫేస్. సో ఐసిన్ లిస్ట్లో ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇండియాస్ PSL టు లాంచ్ వరల్డ్ ఫస్ట్ ప్యారల్ శాటిలైట్ ఫర్ సన్ అవుట్. వాళ్ళు పోబా 3 రీసెంట్గా లాంచ్ చేసాం, దానికోసం ఇది పోబా 3 కోసం. ఫస్ట్ ప్యారల్ శాటిలైట్ పేర్ ఫర్ సన్ అవుటర్ సీక్రెట్స్. వాళ్ళు చెప్పా మీకు ప్రోబా 3 ఉంటుంది. హిబాక్స్ యాప్ స్కామ్ ఇది ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకి హిబాక్స్ యాప్ స్కామ్ అనేది రీసెంట్గా మనం చూసాం, దేనికి సంబంధించిన అడగచ్చు. యాప్ స్కామ్ అనేది మనకి ఇది ఆన్లైన్ స్కామ్. ఇది హిబాక్ యాప్ స్కామ్ అనేది. ఇన్వెస్ట్ మనీ త్రూ యాప్స్ అని చెప్తుంది కదా, సో దానికోసం. ఇండియాస్ ఫస్ట్ అనలాగ్ స్పేస్ మిషన్ లాంచ్ డేట్ లేహ్ కరెంట్ అఫైర్ డీటెయిల్స్. జపాన్ లాంచ్ వరల్డ్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్. సో లిగ్నోసాట్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ జపాన్ లాంచ్ చేసింది, మీకు స్క్రీన్లో కనిపిస్తుంది దాని డీటెయిల్స్. వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఓకే, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, దాని డీటెయిల్స్.
క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండియాస్‌లో ఇండియా ర్యాంక్ ఎంత? రీసెంట్‌గా మనకి ఇండియా 10థ్ ర్యాంక్ వచ్చింది. సో, దాని డీటెయిల్స్ ఎవరు లాంచ్ చేస్తారు? ఏంటి? టోటల్ డేటా ఏంటి? ఎవరు ఫస్ట్ వచ్చారు? ఎవరు లాస్ట్ వచ్చారు? సో, కస్టమర్ ట్రేడ్ ఇండెక్స్‌లో పొజిషన్ ఏంటి? ఓకే. ఇండియా ర్యాంక్స్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? సో, అది ఎవరు రిలీజ్ చేస్తారు? దాంట్లో ఎవరు ఫస్ట్ వచ్చారు? ప్రెజెంట్ సినారియో ఏంటి? యూఎస్ మీథేన్ మానిటరింగ్ ప్రోగ్రామ్. సో, అది ఎవరు రిలీజ్ చేస్తారు? ఓకే. రిపోర్ట్. సో, మీథేన్ మానిటరింగ్ ప్రోగ్రామ్ రిపోర్ట్ అది మనకి యూఎన్ఈపీ రిలీజ్ చేసింది. సో, ఇట్లా నవంబర్ మంత్‌లో ఉన్నటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు ఒక పీడీఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్స్ డోంట్ వరీ మాక్సిమం తెలుగులో ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాం. డీటీపీ వర్క్ అయితే అవుతుంది. ఇన్ కేస్ లేట్ అయితే సారీ. సో, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మీరు కూడాని దీన్ని యాక్సెస్ చేయొచ్చు. కొంచెం అర్థమవుతుంది లాంగ్వేజ్ కూడా సింపుల్ లాంగ్వేజే. నెక్స్ట్ వీడియోలో మనం అక్టోబర్ అండ్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ కోసం చూద్దాం. ఈ వీడియోలో ఆల్రెడీ నేను యాప్‌లో పెట్టాను. సో, డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఎవరైనా పర్చేజ్ చేయాలని ఎవరైనా జాయిన్ అవ్వాలంటే యూ కెన్ టేక్ దిస్ కోర్స్. సో, టుడే ద లాస్ట్ డేట్ ఫర్ ₹1 ఆఫర్. ఓకే. థాంక్ యూ.